తమిళ హీరో తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేరు. తమిళనాట ఈయన క్రేజ్ మామూలుగా ఉండదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి భారీ అభిమానాన్ని పొందుకున్నారు విజయ్. 1984లో వెట్రి సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. వెట్రి సినిమా ఫ్లాప్ అయింది. విజయ్ సినిమాలకు సెట్ కాను అనుకున్నాడు. ఆ తరుణంలో విజయ్ నాన్న చంద్రశేఖర్ విజయ్తో సినిమాలు చేయడం ఆపలేదు. తన కొడుకుని ఎలాగైనా స్టార్ని చేయాలని కొత్త స్క్రిప్ట్స్ను తీశాడు. ఆ తర్వాత 1990లో పువ్వే ఉనక్కగా సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్. ఆ సినిమాతో విజయ్కి విపరీతమైన స్టార్డమ్ వచ్చింది. విజయ్తో సినిమాలు చేయాలని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ క్యూలో నిలిచేవారు. ఇక విజయ్ సినిమా వచ్చిందంటే అభిమానులు బ్యానర్లు కట్టి విజయ్పై అభిమానాన్ని చాటుకునేవారు. ఇటీవలే లియో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు విజయ్. తమిళ ఇండస్ట్రీలో అధిక పారితోషికం తీసుకుంటున్న లిస్ట్లో విజయ్ ఫస్ట్ ఉంటాడు. ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఇక విషయానికి వస్తే ఇటీవల వెలువడిన 10th ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం ప్రతినిధులు ప్రకటించారు. గతేడాది ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థికి డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చారు విజయ్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం అందించారు. మరోసారి విద్యార్థులకు సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాదిలో టాపర్గా నిలిచిన వారికి సర్టిఫికెట్తో పాటు రివార్డులను కూడా అందజేస్తున్నారు. జూన్ 28, జూలై 3వ తేదీల్లో చెన్నై వేదికగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.